స్టేటస్ అన్నది మన మీద మనకు ప్రేమ పెరిగిపోయినప్పుడు వచ్చే అంశం అండి అది. మన మీద మనకు ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో, లేకపోతే మనం ప్రేమించుకోవడం ఎప్పుడైతే మానేసామో, దెన్ కమ్స్ దిస్ స్టేటస్ ప్లే. ఎప్పుడైతే మీ మీద మీకు అభిమానం ఉందో, మీరంటే మీకు రెస్పెక్ట్ ఉందో, మీ పట్ల మీకు వ్యక్తిగతంగా మీ మీద మీకు ఎప్పుడైతే ఒక ఇష్టం ఉందో, ఈ స్టేటస్ ఎవరు ఏమనుకుంటున్నారు, లేకపోతే బయట జనాలకు మనం ఏం చూపెట్టాలి, సొసైటీ ఏమనుకుంటుంది, నా పక్కింటోడు ఏమనుకుంటాడు, లేకపోతే బెంజ్ కొంటే ఆహా అన్నాడా, లేకపోతే మారుతి కారు కొనుక్కుంటే ఇదేంటి మారుతి కారు అంటున్నా, ఇవన్నీ మీకు మీకు ఆనవండి. ఎప్పుడైతే మన మీద మీకు మీకు అభిమానం లేదో, రెస్పెక్ట్ లేదో, వాళ్ళు ఏమన్నా అనుకుంటే బాగుండు, వాళ్ళు పక్కింటోళ్ళు లేకపోతే మీ గురించి బాగా అనుకుంటే బాగుండు, లేకపోతే పేపర్స్లో మీ గురించి బాగా రాస్తే బాగుండు, ఇవన్నీ కూడా తాపత్రయం అప్పుడు కలుగుతూ ఉంటుందండి. ఇట్స్ స్టేటస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఈగో అండి. నథింగ్ బట్ స్టేటస్ అన్నది అసలు ఇట్స్ ఎ ఫాల్స్ జోన్, ఒక ఫాల్స్ ఇమాజినేటివ్ జోన్ అంటే అది. స్టేటస్ అన్నది అసలు ఎక్కడ ఉండదండి. మీకు మీరు ఇచ్చుకునేది, మీకు మీరు కల్పించుకునేది. మీకు మీరు ఏమక్కలేదు, నేను హాయిగా ఉన్నాను, ఎవడేమనుకున్నా పర్లేదు అనుకున్నారు అనుకోండి, యూ డోంట్ మైండ్ అబౌట్, యూ డజంట్ కేర్ అబౌట్ స్టేటస్. సో యూ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఐ నెవర్ కేర్. జనం నా గురించి ఏమనుకుంటారని నిజాయితీగా నేను ఇప్పుడు దాకా ఏమనుకోలేదండి. నా గురించి ఏమన్నా అనుకుంటే ఉమేమనుకుంది, లేకపోతే మా అబ్బాయి నా గురించి ఏమన్నా అనుకుంటున్నాడా, దట్ డస్ మ్యాటర్ అ లాట్ బికాస్ వీ లివ్ టుగెదర్. ఐ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. అక్కడి వరకు, అంతవరకు. ఎందుకంటే ఇన్ఫోసిస్ మూర్తి గారు మీకు ఐడియా ఉన్నాడు, నాకు పరిచయం లేదు కానీ మీరు చూస్తూ ఉంటారు మన యూట్యూబ్లో అక్కడ. ఇప్పుడు ఆవిడ ఇన్ఫోసిస్ మూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు ఆవిడ మామూలు కాటన్ శారీ కట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆవిడ బిజినెస్ క్లాస్కి వెళ్తుంటే ఆపేశారు ఆవిడని. అంటే ఆవిడ అటైర్ చూసి, ఆవిడ రెడీ అయిన విధానం చూసి, లేదమ్మా అది మీకు సంబంధించి కాదు, మీరు ఎకానమీ ఇటు వెళ్ళాలి, ఇటు మొత్తం బిజినెస్ క్లాస్ వెళ్తారని ఆపేశారు. సొసైటీలో నిజానికి ఇప్పుడు మీరున్నారు, మీరే కనుక నిజంగా ఒక చిన్న వెహికల్లో కనుక మీరు పెడితే సింపుల్ సిటీ అని ఎప్పుడు అనుకుంటారంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఎంత సింపుల్గా ఉన్నారా కాటన్ సారీ కట్టుకుని అంటారు. అదే మనకి నిజంగానే లేని పరిస్థితిలో కాటన్ సారీ కట్టుంటే అయ్యో పాపం అలా ఉన్నవాళ్ళు ఇదేంటి ఇలా రెడీ అయ్యి వచ్చింది ఏంటా అంటారు. అవును. సో దీన్ని నిజంగా కూడా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకిచ్చే రెస్పెక్ట్, నన్ను అవతలవాడు గౌరవించాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే, మనకుండే క్యారెక్టర్ మనకుంటుంది, మనకుండే విధి విధానాలు మనకుంటాయి, అయినా కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్ కాబట్టి మీరు పెట్టుకున్న వాచ్, మీరు పట్టుకున్న ఫోను, మీరు వేసుకున్న చెప్పులు, మీరు వేసుకున్న బట్టలు, మీరు వచ్చిన కారు, ఇవన్నీ కూడా సొసైటీలో క్యాల్కులేట్ అవుతున్నాయి. అవును. సో దీన్ని మీరు పట్టించుకొని అంటున్నారా? పట్టించుకోపోవడం ఒకటే మన చేతుల్లో ఉందండి, మిగతాది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు తన అబ్బాయి అక్కడ షూట్ చేస్తున్నాడు, నన్ను ఏమనుకుంటున్నాడు అన్నది తన ఇష్టం, తన చాయిస్, తను పెరిగిన విధానం, తను ప్రపంచాన్ని చూసిన విధానాన్ని బట్టి నా గురించి ఒక క్యాల్కులేషన్కి వస్తాడు. కళ్యాణ్ మాలిక్ ఇటువంటివాడు, ఇలా మాట్లాడుతున్నాడు, సో ఇదై ఉండొచ్చు అని తనకు ఒక అవగాహన వస్తుంది. తనేమనుకోవాలి, తను ఏమనుకుంటున్నాడు అన్నది నేను శాసించలేను, అది నా చేతుల్లో లేని పని. అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నా లైఫ్ నాది అని అనుకోవడం అన్నది నా చేతుల్లో పని. సో దిస్ ఇస్ వాట్ ఐ కేర్. మన చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించాలండి నా ఉద్దేశం. అది పరిధి దాటిపోయింది అన్నప్పుడు దాన్ని వదిలేది. సో పక్కింటోళ్ళు ఏదైనా అనుకోవచ్చు, నీ ఫ్రెండ్స్ ఏదైనా అనుకోవచ్చు, నీ ఇండస్ట్రీ పీపుల్ నీ గురించి ఏమైనా అనుకోవచ్చు. అనుకోవడం సహజం, అనుకోవడం నైజం. అనుకోకుండా మనం బతకలేం. అనుకుంటూ ఉంటారు, చచ్చిపోయేదాకా అనుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి అనుకుంటారు, మంచి అనుకుంటారు, చెడు అనుకుంటారు, గాసిప్స్ అనుకుంటారు, రకరకాల రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు తెలియకుండా. మిమ్మల్ని, మీ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీ దాకా ఇప్పుడు ఎవరైనా అనుకుంటున్నారు అన్నది హైపోథెటికల్ అండి. ఎవడన్నా నా దగ్గరకు వచ్చి అండగా, కళ్యాణ్ మాలిక్ గారు మీరు పలానా అమ్మాయితో తిరిగారు అని నాతో అండి, వాళ్ళు గుసగుసలు ఆడుకుంటారు, వాళ్ళు 100 మందితో చెప్పచ్చు, ఐ డోంట్ కేర్. నా దాకా రావట్లేదుగా, నా దగ్గర అనలేదుగా, సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. ఇందాక మీరు చెప్పినట్టు చెంచెంని అంత ఇష్టంగా తిన్న ఆ రోజు 14 ఏళ్ళు, ఇప్పుడు ఇన్నాళ్ళ లైఫ్ మీరు చూసిన తర్వాత సొసైటీ నుంచి లేదా సినిమా ఇండస్ట్రీ నుంచో మీ ప్రొఫెషనల్గానో పర్సనల్గానో మీరు నేర్చుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు, విచ్ ఇస్ రియలీ మేజర్ పాయింట్స్ ఇన్ యువర్ లైఫ్? అంటే మేజర్ పాయింట్, నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానండి. వాట్ ఎవర్ ద స్మాలెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, ద స్మాలెస్ట్ పార్ట్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, టు ద బిగ్గెస్ట్, టు ద హ్యూజ్ థింగ్, ఏదైనా సరే అది మీకు చెందనై ఉంది, ఇట్ విల్ కమ్ టు యూ అని మీకు రాసి పెట్టుంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది ఎప్పుడైతే నమ్మటం మొదలుపెట్టారో అండి, క్రేవింగ్స్,
వెంపర్లాడడం, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంపర్లాడడం, లేకపోతే పలానా ఛాన్స్ వస్తే బాగుండని కోరుకోవడం, ఇవన్నీ ఆ డిజైర్స్, ఆ వాంటింగ్, ఒక దాని వెనకాల పరిగెట్టడం, చేజింగ్, డబ్బు వెనకాల పరిగెట్టడం, కీర్తి వల్ల వెనకాల పరిగెట్టడం, పెద్ద పెద్ద ఛాన్సులు, పెద్ద హీరో ఛాన్సులు వస్తే బాగుండని కోరుకోవడం, ఇవన్నీ ఆగిపోతాయండి. డజంట్ మ్యాటర్ టు యూ ఆఫ్టర్ సర్టెన్ పాయింట్. ఉందా నీ దగ్గరకు వచ్చిన సినిమాని నువ్వు ఎంత బాగా చేసావు అన్నది వరకే నీ చేతిలో ఉందండి. అది రావాలి, ఇది కోరుకోవాలి, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్, ఎంత ఆలోచించినా సరే మీకు అది దక్కదు అనుకున్నప్పుడు అది ఎప్పటికీ రాదండి. వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు చేయవలసిన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ వర్క్ని మీరు సక్రమంగా, డిసిప్లిన్డ్గా, ప్రేమగా చేయడం వరకే మన పని, మన బాధ్యత. మిగతాదంతా కూడా హౌ ఇట్ ఈస్ రీచింగ్ పీపుల్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ గోస్ అన్నది మనకు సంబంధం లేని పని అండి. సో నేను అది నమ్ముతాను కాబట్టి దేని వెనకాల నాకు పెద్ద కాంక్ష లేదండి. ఫేమ్ కానీ, డబ్బు కానీ, డబ్బు అంటే చాలా ఇష్టం, ఫేమ్ అంటే చాలా ఇష్టం. ఫేమ్ ఎలా వస్తుంది? నేను మంచి సంగీతం అందిస్తే వస్తుంది. అందించకుండా కూర్చొని నాకు మంచి ఫేమ్ రావాలని కోరుకోవడం ఫూలిష్నెస్ కదండి. కరెక్ట్. ఈరోజు నాతో ఎవరన్నా కళ్యాణ్ గారు మీ సంగీతం అంటే చాలా ఇష్టం అన్నారు అంటే దట్స్ మై గుడ్ విల్. నేను చేసిన హార్డ్ వర్క్ అది కదండి. తద్వారా నాకు మంచి సంగీతం చేస్తే మంచి డబ్బు వస్తుంది. మనీ విల్ ఫాలో యువర్ హార్డ్ వర్క్. మన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే రావాల్సిన ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఒకసారి తక్కువ రావచ్చు, ఒకసారి అనుకోకుండా నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ రావచ్చు. సో లైఫ్ విల్ కాంపన్సేట్ యూ ఎట్ సర్టెన్ టైం. ఎక్కడో చోట మీకు కాంపన్సేషన్ లభిస్తుంది అండి. మీ ఆల్బమ్ గురించి వస్తే నెక్స్ట్ మంత్ 4th రిలీజ్ అయ్యే ఆల్బమ్ గురించి, అంటే 3 లాంగ్వేజెస్లో ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టు. అవునండి, అవును. దానికి ముఖ్య కారణం ఏంటి, అంటే ఎలా విత్తనం పడింది అంటే ఏం చెప్తారు? పరభాషలో కూడా చేయాలన్న కోరిక నాకు ఎప్పటి నుంచో ఉందండి, హిందీ అండ్ తమిళ్లోకి వెళ్ళాలని. బట్ నాకు అక్కడ ఎవరూ తెలీదు. ఎలాగ ప్రైవేట్ సాంగే కాబట్టి ఎన్ని భాషలో చేసినా మనకి అడ్డేం లేదు దాంట్లో. సో అందుకని ఎలాగ కొత్త ట్యూన్ చేశాను కాబట్టి హిందీ తమిళ్లో కూడా చేయాలి. సేమ్ డబ్బింగ్లా కాదు కదండి, ఇట్స్ ఎ స్ట్రైట్ సాంగ్. సో రిలీజ్ అయ్యి నేను రిలీజ్ చేస్తే అది ఎక్కడో చోటకి చేరకపోదా, ఎవరో చెవుల్లో పడదా, నచ్చి నాకు అవకాశం ఎవరన్న ఉద్దేశంతో నేను ఎంచుకున్నాను. థీమ్ ఏంటి సార్ అడగచ్చా? ఇట్స్ ఎ ట్రిబ్యూట్ అండి. అది నన్ను ఇన్స్పైర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళని గుర్తు పెట్టుకుంటూ, వాళ్ళ కోసం వాళ్ళు నాకు ఇచ్చిన ఏళ్ల తరబడి ఇచ్చిన గొప్ప అనుభూతి, గొప్ప సంతోషం, ఆనందం, ఇవన్నిటిని కృతజ్ఞత భావంగా చేసిన ఒక ట్రిబ్యూట్ అండి. ఐ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సమ్ ప్లేబ్యాక్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ దట్ అది వీడియో చేశాను నేను. సో వీడియోతో పాటు అది July 4th రిలీజ్ అవుతుంది. మా కోసం ఒక చిన్న లైన్ ఏదైనా పాడతారు? నో, నాట్ యెట్ అండి. అంటే ఇది ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు టెలికాస్ట్ చేయమంటే అప్పుడు. ఇప్పుడు July 4th ఎనీవే 28th నుంచి నేను 1 by 1 నేను లీక్ చేసేస్తానండి, అంటే ప్రమోషన్ స్టార్ట్ చేస్తానండి. తర్వాత చేద్దాం పోనీ, మీరు ఎలా అంటే అలా. సో అలా అయితే ఒక లైన్ మీకు ఇబ్బంది లేదంటే. ఇది తెలుగు వెర్షను అన్నయ్య రాసాడండి, పాడిందేమో లిప్సిక. ఒక 2 lines నేను పాడతాను. ప్లీజ్. సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగేనా కళ. సంగీతమా సంగీతమా ఆనాటి ఊసులే నాలోని శ్వాసలైలా. మరుగైన మబ్బు చాటున ఒక వెన్నెలా, చిరుగాలిలో చెవి తాకిన మధువీణలా. సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగేనా కళ. బా, ఇలా వెళ్ళి ఇలా పెడుతోంది, అసలు అది ఎంత డెప్త్కు వెళ్తుందో. మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదండి, పెద్దగా నేర్చుకుంది ఏం లేదు. ఎంత బాగా అప్ అండ్ డౌన్స్ వాయిస్ని మౌల్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అద్భుతం, నిజంగా చాలా బాగుందండి సాంగ్. థ్యాంక్స్. చాలా హృదయంగా ఉంది. విల్ బి రిలీజ్డ్ ఇన్ 3 languages అండి. హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని. డెఫినెట్గా బాగుంటుంది, అన్డౌటెడ్లీ. కానీ ఇప్పటి వరకు మీరు కొన్ని పాటలు పాడుంటారు మోస్ట్ ప్రాబ్లీ, బట్ మీ వాయిస్లో ఇలాంటి పాట అయితే నాకు చాలా బాగా సూట్ అవుతుంది అని అనుకున్నది అని ఉందా సార్ ఎప్పుడన్నా? ఒకసారి నేను పాడితే బాగున్నవి, పాడితే బాగుంటాయని అనుకున్నవి పాడిన తర్వాత అంత నచ్చలేదండి నాకు. నేను మీకు అష్టాచమ్మలో ఆడించే అష్టాచమ్మ ఉంది,
శ్రీకృష్ణ పాడిన పాట, అది ఫస్ట్ నేను పాడిన పాటే, అవును నాకు నేను పాడుకున్న పాట. అంటే ఆల్మోస్ట్ మోహన్ కృష్ణ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఓకే కూడా చేశారు. వినగా వినగా నాకు ఎందుకో ఏదో నేను ట్యూన్ మామూలుగా పాడుకుంటున్నప్పుడు నా వాయిస్లో బాగాలేదేంటి అని చెప్పి అనిపించిందండి. తర్వాత శ్రీకృష్ణ జ్ఞాపకం వచ్చాడు నాకు. ఎప్పుడో తను ఎక్కడో ఏదో ఒక ఈవెంట్లో కలిసి తన పాట వినడం జరిగింది నాకు. ఈ అబ్బాయి పాడతాడేమో అనుకుని శ్రీకృష్ణ పిలిచి పాడిస్తే అసలు నాకన్నా 100 రెట్లు బాగుంది తను పాడింది. అసలు ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి హీస్ వాయిస్ ఈస్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఫర్ మై సాంగ్. రైట్. సో ఆ రకంగా ఒక్కోసారి మన అంచనాలు తప్పు అవుతూ ఉంటాయండి. పలానా సింగర్తో పాడిస్తే బాగుంటుంది అనుకుంది, ఒక్కోసారి బాగోదు, ఒక్కోసారి ఏం చేయలేం, ఒక్కోసారి మార్చేస్తూ ఉండి, ఒక్కోసారి కీప్ ఇట్ దట్ వే, టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.